సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. జుంటుపల్లి శ్రీ సీతారామస్వామి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. పారిశ్రామిక పార్కు భూ నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా. హాస్టళ్లలో మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. ముగిసిన తైబజార్ స్లాటర్ హౌస్ బహిరంగ వేలం. సన్నబియ్యం లబ్ధిదారుల ముఖంలో సంతోషం. షీ టీం ఆధ్వర్యంలో పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన. మహిళ హత్య కేసులో పురోగతి సాధించిన పోలీసులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. యాలల మండలం జుంటుపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రారంభించారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణం జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమప్ప, హనుమంతు ముదిరాజ్, కలాల్ చంద్రశేఖర్ గౌడ్, రాజు, దేవాలయ చైర్మన్ శ్యామ్ సుందర్ రావు, రాజేందర్ రెడ్డి, రాఘవేందర్ రావు, హనుమంతరావు, రవీందర్ రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జాతర కార్యక్రమాలు జరగనున్నాయి. శనివారం 5వ తేదీ అంకురార్పణ, ధ్వజారోహణం, ఎదురుకోళ్లు, 6వ తేదీ ఆదివారం శ్రీవారి కళ్యాణం, విమాన రథోత్సవం, 7వ తేదీ సోమవారం పెరుగు వసంతం, వసంతోత్సవం, శేషవాహన సేవ, 8వ తేదీ మంగళవారం శ్రీ మహాలక్ష్మి పూజ, హరికథా కాలక్షేపం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీసీ రోడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రేపు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఈ రామాలయ ప్రాంతంలో రావడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తుల సౌకర్యార్థం కోసము 20 లక్షలతో జరిగింది. దాని ప్రారంభోత్సవ సందర్భంగా ఈరోజు మిగతా పనులు కూడా ఇంకా పుస్తక దేవాలయ కమిటీ మెంబర్స్ కానివ్వండి, ఈవోలు కానివ్వండి, మన గ్రామ ప్రజలు, జుంటుపల్లి గ్రామ ప్రజలు కానివ్వండి, సబ్ స్టేషన్ కొద్ది ఇబ్బంది ఉంది. సబ్ స్టేషన్ కావడానికి అడుగుతాను. తప్పకుండా ఈ గ్రామానికి సబ్ స్టేషన్ కూడా ఎంబడే శాంక్షన్ చెప్తాం. ల్యాండ్ కొద్దిగా ఇబ్బంది ఉంటే ల్యాండ్ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. దాన్ని ల్యాండ్ ఇప్పించిన ఎంబడే సబ్ స్టేషన్ పనులు కూడా ప్రారంభిస్తాం. అదే కాకుండా ఇంకా కూడా ఈ టెంపుల్ని ఈ జుంటుపల్లి రామస్వామి టెంపుల్ అంటేనే భద్రేశ్వర స్వామి తర్వాత సెకండ్ టెంపుల్ అంటేనే రామేశ్వర స్వామి టెంపుల్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి టెంపుల్ ఇది. దీనికి తాండూరు నుంచే కాకుండా కర్ణాటక కానీ, కొరంగల్ కానీ, తరగి కానీ, ఎంతో 4-5 నియోజకవర్గాల నుంచి ప్రజలు, మన తెలంగాణ నుంచే కాకుండా కర్ణాటక ప్రజలు కూడా రామస్వామి దగ్గరికి తండాలుగా వస్తారు. రేపు 6 తారీఖు నాడు జరగబోయే శ్రీరామనవమి ఉత్సవాలకు దాదాపు 1 లక్ష మంది వరకు హాజరవుతారు. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేయాలని చెప్పి కూడా ఇప్పటి కూడా మా ఎండోమెంట్ కమిటీ వాళ్ళకు కూడా, ఎండోమెంట్ వాళ్ళకు కానివ్వండి, టెంపుల్ వాళ్ళకు కానివ్వండి చెప్పడం జరిగింది. మేమందరం కూడా గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అవన్నిటి కూడా పర్యవేక్షించడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు వాటర్ కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఖచ్చితంగా రేపు జరగబోయే శ్రీరామనవమికి మంచి అంగరంగ వైభవంగా ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. కోడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచెర్ల, హకింపేట్ తదితర ప్రాంతాలకు చెందిన 25 మంది రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. భూములు కోల్పోయిన రైతులకు వారి అర్హతను బట్టి ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, 31.8 ఎకరాల భూమిని అందించారు. ప్రభుత్వం ద్వారా 6,20,00,000 విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం కలెక్టర్ ప్రతీక్ జైన్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ పారిశ్రామిక పార్కుకు సొంత భూములను అందించిన రైతులకు ఒకే విడతలో నష్టపరిహారం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం పట్ల రైతులు సంతోషంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
ఎంపీ వచ్చి Andarki namaskaram. Today Collector Sir was here and we have distributed checks to the Lagacherla Patta land holders, those who are giving their land for multi-purpose industrial park. Till now, for multi-purpose industrial park, which is to be established in Dudyal Mandal of these three villages, Polepalli, Lagacherla and Hakimpet, total 1350 acre of land is to be acquired, out of which around 400 acres of land has already been acquired and award has been passed. In that Polepalli Gramamlo 71 acres award passed cheyadam jarigindi. ఇలాగే హకీంపేట్ గవర్నమెంట్ ల్యాండ్లో 252 సర్వే నెంబర్లో కూడా 190 ఎకరాలు అవార్డు పాస్ చేయడం జరిగింది. ఇలాగే హకీంపేట్ పట్టా ల్యాండ్లో దాదాపు 50 ఎకరాలు, లగిచెర్ల పట్టా ల్యాండ్ అసైన్ ల్యాండ్ కలిపి దాదాపు 50 ఎకరాలు అవార్డు పాస్ చేయడం జరిగింది. సో వీఆర్ కంటిన్యూస్లీ ఆన్ దిస్ జాబ్ అండ్ వీల్ ట్రై that this land acquisition work is completed as soon as possible. Thank you. Chala happy ga unnaru. Valaki assigned land which is a government land, for that also valaki 20 lakshalu oka indramma illu danto paatu oka 150 gajalu plot adi kuda DTCP layout lo దొరుకుతున్నది. దీంతో పాటు ఒక ప్రతి ఎలిజిబిలిటీ అర్హత ఉన్న వాళ్ళకి ఒక జాబ్ కూడా వస్తుంది. So they are quite happy that they are getting significant amount for their land first, and second, development is happening in the village, in their area. So every time they come, they are quite happy and they are giving land under voluntary acquisition only. So they are quite happy. Yes. సంతోషంగా రైతులు ముందరకు వచ్చి ల్యాండ్ ఇస్తున్నారు, డబ్బులు తీసుకొని పోతున్నారు. మా కంపెనీలు కావాలి, డెవలప్ కావాలని రైతుల కోరిక. తెలియక కొంతమంది తప్పుడు సమాచారాలు ఇచ్చుట్లా గడబడి చేసినారు. ఇప్పుడు అంతా తెలుసుకున్నారు, నిజాయితీ మొత్తం తెలుసుకొని అన్నీ తీసుకొని ఎక్కడ అవినీతి జరగకుండా రైతులు డైరెక్ట్ డబ్బులు తీసుకొని బ్యాంకులు తీసుకొని పైసలు తెచ్చుకొని వేరే జాగులో భూములు కొంటున్నారు. ఎక్కడ ఎవరు నారాజు లేరు రైతులంతా. మీకు డబ్బులు ఎకరాకి 20 లక్షలు, ఒక 150 గదాల ప్లాటు, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. అందుకే అంత సంతోషంగా ఉన్నారు రైతులంతా. ఒకరికి ఉద్యోగం, కంపెనీలో ఒకరికి ఉద్యోగం. హాస్టళ్లలో మౌలిక వసతుల కోసం కృషి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రోడ్డులో గల ఎస్టీ హాస్టల్ను కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆహారం, త్రాగునీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లను పరిశీలించారు. విద్యార్థులకు అవసరమయ్యే క్రికెట్ కిట్లను అందజేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎంఆర్ఓ తారా సింగ్ నాయక్, ఎంపీడీఓ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. ఒక్క స్టాప్ దగ్గర నేను హాస్పిటల్ ఉంటే హాస్పిటల్, కంజాపూర్ ఉంటే కంజాపూర్, హాస్పిటల్ దగ్గర ఠీక్. నేను హాస్పిటల్ దగ్గర చేస్తాను. అది పనిచేసింది. వేస్ట్ వాటర్ అంతా పోవడానికి అక్కడ ఒక గుంట చేసింది, పెద్ద ఫిక్స్ చేసింది. జాలి మిగిలిపోయినాయి అంతేనా? ఫ్యాన్స్ లైట్స్ కావాలి, ఇంకా ఫ్యాన్స్ లైట్స్ ఉన్నాయి, ఇప్పుడు సరిపోయినా ఉన్నాయి. ఐడియా ఏం లేదు. దానివల్ల వేసిన పెయింట్ అయితే కొద్దిగా మంచిగా అయింది. ఇంతకు ముందు బయట ఉండేది, ఇప్పుడు ఓకేనా? లోకల్ పెయింట్ చేయాలి అంతేనా? ఇప్పుడు లోకల్ పెయింట్ చేద్దాం. మెష్ చెప్పేనా? ఫ్యాన్స్ లైట్స్ ఓకేనా? సఫిషియంట్ ఉన్నాయా? చెప్పు, ఏం క్లాస్లో ఉన్నావు? మున్సిపాలిటీ కింద. వేస్ట్ వాటర్
वो हम देख लेते हैं, आपका मेश लगवा देते हैं और वो 2 बंद का वो पानी का भी देखते हैं। ఇక్కడ బస్ స్టాప్ పెడితే ఆపట్లేదు ఇక్కడ బస్ నేరుగా పోతుందా ఇక్కడ నుంచి? నియరెస్ట్ బస్ స్టాప్ ఎక్కడ ఉంది? కాంజాపూర్ 2 కిలోమీటర్. ఎక్కడ నడిచివచ్చు కదా, నడవచ్చు కదా. నియరెస్ట్ బస్ స్టాప్ ఎక్కడ అండి? కాంజాపూర్ బస్ స్టాప్కి కూడా ఆగట్లేదా బస్సెస్? అలా నేను కూడా చిన్నప్పుడు బస్ ఎక్కిపోయేది, అంటే నేను కూడా యూస్ టు వాక్ సమ్ 400 meters. అక్కడనే ఆగమని చెప్పాను. ఇక్కడ బస్ స్టాప్ ఉంది. వాట్ ఈస్ దేర్? యువర్ ఆల్ బాయ్స్, వాట్ ఈస్ దేర్? పగలు కొట్టారు. ఇది ఎట్లా ఎవరు బెండ్ చేశారు? అది ఎవరు పొంగారు? అది ఫ్యాన్, కొత్త ఫ్యాన్ ఇది. చూడు ఇది బ్లేడ్. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తైబజార్ స్లాటర్ హౌస్ బహిరంగ వేలం పాటకు మంచి స్పందన లభించింది. శుక్రవారం నిర్వహించిన వేలం పాటలో షేక్ మౌజంకు 10,21,500 రూపాయలకు తైబజార్ హక్కులను సాధించుకున్నారు. స్లాటర్ హౌస్ ఫీజులు వసూలు చేయడానికి అజీం అనే వ్యక్తి 53,000కు దక్కించుకున్నారు. మటన్ బీఫ్ ఫీజుల వసూళ్లకు 61,000కు వేలం పాటలో ఓ వ్యక్తి దక్కించుకున్నారు. ఏ షాప్ కు ఎంతెంత వసూలు చేయాలో నియమ నిబంధనలు అధికారులు వారికి సూచించారు. వసూలు చేయడానికి కొన్ని ప్రభుత్వ పరంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి, నిర్దేశించడం జరిగింది. వాటిని మేము చదివి వినిపిస్తున్నాము. చాటలో సగం పెట్టి ఆకుకూరలు అమ్ముకున్న వారి నుండి రోజువారీ 20 రూపాయలు వసూలు చేయాలి. కూరగాయల దుకాణం చేప పెట్టుకొని చేస్తే 40 రూపాయలు మాత్రమే. బట్టల చిన్న దుకాణం చేప మీద పెట్టి అమ్ముతారు చూడు, వాళ్ళు 40 రూపాయలు. బట్టల పెద్ద దుకాణం 50 రూపాయలు. అప్పి ఆటోపై తెచ్చిన సరుకులు 40 రూపాయలు. కట్టెల బండి ఒక్కంటికి 40 రూపాయలు. బులోరాపై వచ్చి సరుకులు అమ్మేవారికి 130 రూపాయలు. ట్రాక్టర్పై తెచ్చి సరుకులు ఒక్కంటికి 70 రూపాయలు. ట్రాలీ ఆటోపై తెచ్చిన సరుకులు ఒక్కంటికి 60 రూపాయలు. బిందెల కావడి ఒక్కంటికి 15 రూపాయలు. కుమ్మరికుండల దుకాణం ఒక్కంటికి 50 రూపాయలు. పచ్చిమిర్చి దుకాణంకి 40 రూపాయలు. ఎండు మిరపకాయల దుకాణంకి చేప కింద పెట్టుకుని అమ్ముకునే వాళ్ళకు 40 రూపాయలు. సోడా బండి ఒక్కంటికి 20 రూపాయలు. మామిడి పండ్ల దుకాణానికి చేప మీద పెట్టుకుని అమ్ముకుంటే 50 రూపాయలు. ఐస్ క్రీమ్ బండి ఒక్కంటికి 40 రూపాయలు. చింతపండు గంప ఒక్కంటికి 40 రూపాయలు. చింతపండు చిక్కెం ఒక్కంటికి 50 రూపాయలు. కారం బండి, పూల దుకాణం, అరటి పండ్ల దుకాణం 30 రూపాయలు. టీ స్టాలు, బజ్జీల బండి, కూల్ డ్రింక్ షాప్ 30 రూపాయలు. పచ్చి కూరగాయలు పాలకూర గంప ఒక్కంటికి 40 రూపాయలు. పచ్చి చేపల గంప ఒక్కంటికి 40 రూపాయలు. సైకిల్ టైర్లపై అమ్ముబడి ఒక్కంటికి 30 రూపాయలు. మటన్ పొటేలు ఒక్కంటికి 30 రూపాయలు. సపోటా, సీతాఫలం, జామకాయలు దుకాణం ఒక్కంటికి 40 రూపాయలు. ఖర్జూర, కొబ్బరి బొండం దుకాణం ఒక్కంటికి 50 రూపాయలు. మామిడి పండు గంప ఒక్కంటికి 40 రూపాయలు. బజార్ కాంతా పెట్టి అమ్మే సరుకులు ఒక్కంటికి 50 రూపాయలు. కిరాణా దుకాణం చేప మీద అమ్మేవారికి 50 రూపాయలు. టిఫిన్ బండి ఒక్కంటికి 50 రూపాయలు. టమాటా పండ్ల గంప ఒక్కంటికి 20 రూపాయలు. కూరగాయల ప్యాకెట్ ఒక్కంటికి 20 రూపాయలు. నూడిల్స్ బండి ఒక్కంటికి 30 రూపాయలు. ఇవి కాకుండా అదనంగా ఏమైనా వస్తుండగా వాటిని కూడా మీకు కమ్యూనికేట్ చేస్తాం. వీటికంటే ఎక్కువ అమ్మితే మీ టెండర్ని రద్దు చేయబడుతుంది. మటన్ షాప్ వాళ్ళకి కూడా సంబంధం ఉంది. మటన్ పొట్టేళ్ళు, ఎద్దులు ఆవులు కానీ గొర్రె పొట్టేళ్ళు కానీ మీకు సంబంధం లేదు, వాళ్ళకి వర్తిస్తుంది.
ఇక్కడ రోడ్ల మీద పెట్టుకొని అమ్ముకునే వాళ్ళతో మాత్రమే వసూలు చేయాలి. షాపు సెంటర్లకు పోయి వసూలు చేయడానికి అయితే వీల్లేదు. 10,20,000 10,20,500 ముజమ్మల్ పాట भाई बात करो तुम सेंड कर को जाइए कितनी सारी चलो सेंड करो लोगों ने नमस्कार देना 10 मिनट में हां भैया करता नहीं ఈరోజు తాండూరు పట్టణంలోని తై బజారు మరియు స్లాటర్ హౌజెస్ బీఫ్ కానీ మటన్ కానీ స్లాటర్ హౌజెస్ సంబంధించిన వేలము నిర్వహించడం జరిగింది. ఈ వేలము ఏప్రిల్ 1 తారీఖు నుంచి 31 మార్చ్ 2026 వరకు వర్తిస్తుంది. దీంట్లో భాగంగా ఈరోజు మటన్ షాప్లకు వచ్చేసి 61,000 రూపాయలకు వేలం పట్ట ఇవ్వడం జరిగింది. బీఫ్ షాప్కి వచ్చేసి 53,000 రూపాయలకు వేలం పట్ట ఇవ్వడం జరిగింది. అలాగే తై బజార్ వచ్చేసి 10,21,500 రూపాయలకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళకు 1 సంవత్సరం పాటు కాలానికి ఇచ్చాము. దీనిలో తై బజార్ అయితే బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా కూరగాయలు కానీ ఇతరత్ర ఏ వస్తువులు అమ్ముకున్నా కూడా రోడ్డు వెంబడి తొప్పుడు బండ్లు కానీ కిందకు కూర్చొని అమ్ముకునే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో చెల్లించవలసి ఉంటుంది డబ్బులు. షాపును బట్టి షాపు విస్తీర్ణతను బట్టి 20 రూపాయల నుంచి 60 రూపాయల వరకు 70 రూపాయల వరకు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు దీంట్లో చెల్లించాల్సి ఉంటుంది. బీఫ్ షాపు అయితేనేమో బీఫ్ కట్ చేసే వాళ్ళు దాని ప్రకారం ఏది కట్ చేస్తున్నారో ఆ జంతువు ప్రకారం 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మటన్ వాళ్ళకు కూడా గొర్రెలు కానీ మేకలు కానీ కట్ చేసే వాళ్ళు అందరూ కూడా వాళ్ళు 100 రూపాయలు ఒక్కొక్క దానికి చెల్లించవలసి ఉంటుంది. ఇది గత కొద్ది సంవత్సరాల నుంచి లాస్ట్ ఇయర్ మటన్కు బీఫ్కి మనము యాక్షన్ పెట్టినాం కానీ తై బజార్ యాక్షన్ పెట్టలేదు. గత కొద్ది సంవత్సరాల నుంచి యాక్షన్ జరగలేదు. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా తప్పకుండా ఇది గవర్నమెంట్ నుంచి పెట్టిన యాక్షనే కాబట్టి అటు కాంట్రాక్టర్కు సహకరించండి. కంపల్సరీ మీరు సహకరిస్తేనే పట్టణ అభివృద్ధికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు మండలం చెన్గేశ్పూర్ గ్రామంలో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు దొడ్డు బియ్యంతో అన్నం చేసుకుని తినేవారమని ఇప్పుడు సన్నబియ్యంతో కడుపు నిండా అన్నం చేసుకుని తింటున్నామని ఆనందం వ్యక్తం చేశారు. ఎన్ని రోజులు ఉంటే ఇట్లా రావద్దు కొద్దిగా నంబర్ కొట్ట ఇంకోసారి ఇక్కడ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు సన్న బియ్యం వేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు మేము దొడ్డు బియ్యం తిన్నాము, ఇప్పుడు సన్న బియ్యం తినేటందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వచ్చిన తర్వాత ఈ ఎమ్మెల్యే మనోహర్ కదా రేవంత్ రెడ్డి పుణ్యన దొడ్డు బియ్యం విడిచిపెట్టి సన్న బియ్యం తింటున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం సన్న బియ్యం వచ్చినాయి, ఇప్పుడే సంతోషం అయింది మాకు. रेड्डी साहब, अब तक हम मोटा चावल खाए, बारीक चावल अब खा रहे, बहुत खुश है हम लोग। पटेल के साथ फोटो उतरो जी आओ మామ వేయండి మేడం, ఏం కాదు, ఓపెనింగ్ చేస్తుడే కదా. నేను పెడతాలేమ్మా, గ్రూప్లో పెడతా. చెప్పులు సొంత పిల్లలు చెప్పులు రాకున్నది ప్రజాపాలనలో భాగంగా గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో మరి ఏదైతే పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పేసి గతంలో ఎలక్షన్లో చెప్పడం జరిగింది. మన చెప్పిన మాట ప్రకారం మరి ఆ యొక్క హామీని నెరవేర్చాలని సదుద్దేశంతో పేదవాళ్ళు కూడా బడుగు బలైన వర్గాలు కూడా సన్న బియ్యం తినిపించాలి, వాళ్ళకు కూడా మనం చేయితనియాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా పేదల గురించి పాటుపడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తే మరి ఈరోజు ప్రజలందరూ మరి మేము కూడా మీతో పెద్దవాళ్లతో సమానంగా మేము కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా మరి సన్న బియ్యం పంపిణీకి సహకరించినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి స్థానిక శాసనసభ్యులు మా ఆత్మీయ బంధువు అయినటువంటి మరి మనోహర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా జీవని గ్రామం తరఫున జీవని ప్రజల తరఫున ఈ బషీరాబాద్ మండల తరఫున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇంకా సార్ మీరు అయిపోయినా ఇప్పుడు రండి, ఏ రోజు ఎవరు రమేష్ అక్కడ ఆడికి రమ్మ నాని ప్రజాపాలనలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో మరి ఏదైతే పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ఆ రోజు ఎలక్షన్లో భాగంగా చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న హుజూర్నగర్లో ప్రారంభించిన తర్వాత మరి తాండూ తాలూకాలో గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మా జీవని గ్రామంలో సన్నబియ్యం ఇక్కడ ఉన్నటువంటి పేద మహిళా బీద
బడుగు వర్గాలందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు సన్న బియ్యం మూలంగా చాలామంది ప్రజలందరూ సంతృప్తి పడుతున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఉంటే అమ్ముకునేవాళ్ళు. ఈరోజు సన్న బియ్యం వేసినందుకు మేము ఈరోజు అందరం తింటామప్ప, అమ్ముకునే పరిస్థితి లేదు, మా ఇంటికి సరిపోయేటంత బియ్యం వేసిండు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పేసి మహిళలు మరియు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెప్తారా? యాలల మండల కేంద్రంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో షీ టీమ్ కళా బృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆన్లైన్ మోసాలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, డయల్ 100, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా తదితర విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఇన్ఛార్జ్ శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మణిమాల, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఇచ్చేటువంటి మాటలు, పాటలు ఇవన్నీ మనకు గుడ్ లైఫ్ని, మనకు గుడ్ పాత్ని చూపెడతాయన్నమాట. దీన్ని మనము విని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మనము ఎలా అయితే సమాజంలో ఉంటున్నామో అదే పద్ధతిలో ఉండకుండా మన వే ఆఫ్ స్టైల్ మార్చుకోగలిగితే సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ యూస్ఫుల్. మనకి అప్పుడు బాగా యూజ్ అయినట్టుగా చెప్పుకోవడానికి వీలవుతుంది. ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే మీ అందరికీ ఇవన్నీ ఇక్కడ చెప్పినవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. వేరే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు. బట్ ఏం చేయట్లేదు. చేస్తున్నారా ఏమన్నా? కొన్నిసార్లు ఏదన్నా పెద్దెముల్ మండల కేంద్రంలో గుర్తు తెలియని మహిళ శవం ఇటీవల లభ్యమైన విషయం తెలిసిందే. గురువారం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం శుక్రవారం మృతి చెందిన మహిళ ఎవరు అనేది తెలిసింది. బొమ్రస్పేట్ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన యశోదగా పోలీసులు గుర్తించారు. యశోదకు 2 కుమారులు ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు తన తల్లిని గుర్తించారు. యశోద హత్యకు గల కారణాలను, నిందితులను త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. చదువుపల్లి ఈలపల్లి అశోక్ నా పేరు. మా అమ్మ పనికని చెప్పి పరిగెళ్ళింది. కూలికి పనుకుని వెళ్ళింది. ఇంకా వస్తుందని చెప్పి రాలేదు. పేరు వెంకటయ్య, మా ఊరు గ్రామం చౌదరపల్లి. చనిపోయిన ఆమె మా అన్నయ్య భార్య యశోద. అయితే ఈమె పనికి వెళ్తుండే. 3 రోజులకు ఒకసారి తిరిగి ఇంటికి వస్తుండే. ఈ ఉగాది పండుగ అయిన తెల్లారి నుంచి 3 రోజుల నుంచి కనిపించలేదు. పనికి వెళ్తానే వెళ్ళిన తర్వాత 3 రోజుల నుంచి కనిపించలేదు. అంటే మేము అనుకున్నాము ఆమెనే వస్తుందిగా, తిరిగి ఎప్పుడు వచ్చినట్లు వస్తుంది అని అనుకున్నాము. తర్వాత రాలేదు. తీరా చూస్తే నిన్న వాట్సాప్ గ్రూప్లలో చూస్తే ఆమె ఫోటో కనిపించింది. ఆ చేతి పైన యశోద అని పేరు ఉంది. మా వదిలేనేమని తీరా వచ్చి చూస్తే మా వదిలేనే ఉంది. ఆమె చనిపోయింది. ఆమెను కొట్టి చంపినరా, ఏం చేసినరా వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందిగా పోలీసుని కోరుతున్నాం. మా అన్న పేరు మల్లయ్య. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు, చిన్న ఏజ్. ఒక ఆయన మ్యారేజ్ అయింది, ఇంకో పిల్లాడు చిన్నగా ఉన్నాడు. వాళ్ళిద్దరు గిట కూలి పని చేస్తారు. పెద్ద పిల్లాడేమో హైదరాబాద్లో టీ బండి నడిపిస్తుంటున్నాం, బతుకుతున్నారు. కావున వీళ్ళకి ఎలాంటి ఆధారం లేదు కనుక ఉన్న తల్లిదండ్రులు గిట లేరు. వీళ్ళకు ఉపాధి కల్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం. చనిపోయిండు మల్లయ్య, మా ఆయన 10 సంవత్సరాల క్రితమే చనిపోయిండు. ఆయన ఆరోగ్య పరిస్థితుల వల్ల ఆయన గిట చనిపోయిండు. వీళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.